Venkatesh garu, you are in the debate. Hi Andy, very good afternoon. Hi, very good afternoon and me kuda. Karthik. Hi Venkatesh sir, etla unnaru? I am very good, Karthik. Yeah, Venkatesh garu, so what do you say about today's heated match? Because ఎండల కంటే ఎక్కువగా ఈ రోజు ఈవినింగ్ అట్మాస్ఫియర్ ఉండే అవకాశం ఉంది. సో ఇద్దరు టీమ్స్ గురించి మీరు ఏం చెప్తారు ఫస్ట్? చెన్నైలో కూడా ఎండలు మండుతూ ఉంటాయండి ఈ టైంలో. అలాగే ఈ కాంటెస్ట్ కూడా చాలా హీటెడ్ కాంటెస్ట్ ఉంటది. పర్టికులర్లీ ఈ రెండు టీమ్స్ మధ్య ఒక రకమైన రైవలరీ ఉంది. అది కావేరీ రైవలరీ అంటారు, వాట్ ఎవర్. రెండు నైబరింగ్ స్టేట్స్ సదర్న్ డర్బీ అని చెప్తాం మనం, బిట్వీన్ జిఎస్కే అండ్ ఆర్సీబీ. ఎప్పుడు కూడా ఈ కాంటెస్ట్ లు చాలా చాలా హీటెడ్ గా చాలా చాలా ఎమోషనల్ గా జరుగుతాయి. రెండు కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. రెండు టీమ్స్ కూడా తమ ఇనీషియల్ ఫస్ట్ గేమ్స్ గెలిచాయి. CSK won their first game against Mumbai and RCB won their first game against KKR. So కాన్ఫిడెన్స్ తో రెండు టీమ్స్ వెళ్తున్నాయి. బట్ యాజ్ కార్తిక్ సెడ్, వాళ్ళకి చాలా స్ట్రాంగ్ హోమ్ లో చాలా స్ట్రాంగ్ అండి. CSK కి మోర్ దెన్ 70% విన్నింగ్ రికార్డ్ ఉంది షెబాగ్ స్టేడియంలో. అది కాదు, ఆర్సీబీ మీద వాళ్ళు లాస్ట్ 8 అకేషన్స్ లో వరుసగా గెలిచారు. ఆర్సీబీ చెన్నైలో గెలిచింది ఒకే ఒక్కసారి, అది ఎప్పుడు 2008 లో IPL స్టార్ట్ అయిన ఫస్ట్ ఇయర్ లో. తర్వాత ఎప్పుడు చెన్నైలో ఆర్సీబీ ఇంతవరకు గెలవలేదు. సో మరి ఆ రికార్డ్ ని ఏమైనా బ్రేక్ చేస్తారా, మరి కొత్తగా ఈసారి చేస్తారా అనేది చూడాలి. బట్ వెరీ డిఫికల్ట్ టు బీట్ CSK ఇన్ చెన్నై. యా, సో ఆర్సీబీకి పట్టిదార్ అలాగే కోహ్లీ ఇద్దరు కూడా మంచి ప్లస్ అయ్యే అవకాశం ఉందంటారా? యా, డెఫినెట్ గా. ముఖ్యంగా పటిదార్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ మ్యాచ్ లో. ఎందుకంటే పటిదార్ ఈజ్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్స్ ఇన్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ ఇన్ ఇండియా. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ వీళ్ళ స్ట్రెంత్ ఏమో, చెన్నై స్ట్రెంత్ ఏమో వాళ్ళ ముగ్గురు స్పిన్నర్స్, అశ్విన్, జడేజా అండ్ కొత్త కోరాడు నూర్ అహ్మద్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. వాళ్ళు వేసే 12 ఓవర్లలో అతను ఎలా పర్ఫార్మ్ చేస్తాడు, పటిదార్ వాళ్ళ మీద ఎలాంటి కౌంటర్ అటాక్ చేస్తాడు. అలాగే విరాట్ కోహ్లీ కూడా ఆఫ్ లైట్ స్పిన్ బాగా ఆడుతున్నాడు. ఫస్ట్ మ్యాచ్ లో కూడా వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ మీద అతను ఎదురు దాడి చేయడం చూసాం మనం. సో వాళ్ళిద్దరు ఫామ్ చాలా క్రూషియల్ ఆ టీమ్. యా, సో అయితే ఈ టాస్ విషయానికి వచ్చేస్తాను వెంకటేష్ గారు, దెన్ ఐ విల్ కమ్ టు యూ కార్తిక్ గారు. సో టాస్ విషయానికి వస్తే ఇప్పుడు దా జరుగుతున్న ఐ మీన్ ఒక సెంటిమెంటల్ గా ట్రెండ్ జరుగుతున్నట్టుగా ముందే బౌలింగ్ ఎంచుకుంటారని అనుకోవచ్చా? ఎవరు గెలిచినా ఏం చెప్తారు? టాస్ వేసిన తర్వాత కెప్టెన్ అడగడం వేస్ట్ అండి. ఇప్పటి వరకు ఐ థింక్ 7 మ్యాచ్లు జరిగినట్టున్నాయి. ప్రతి మ్యాచ్ లో టాస్ విన్నింగ్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దానికి 2 రీజన్స్. ఒకటి ఏంటంటే మీకు టార్గెట్ తెలిస్తే చేసింగ్ ఈజీ అవుతుంది, ప్లాన్ చేసుకోవచ్చు. రెండోది డ్యూ ఫ్యాక్టర్ లాంటివి ఏమైనా ఉన్న నైట్ మ్యాచ్ లో మీకు సెకండ్ బౌలింగ్ అనేది కొంచెం కష్టం అవుతుంది. సో ఏ టీం అనేది టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో వాట్ యు సే, మీరు కూడా అదేనా? I think Venkatesh sir exactly like he's on to the point. I think definitely bowling తీసుకుంటారు. సో ఆర్సీబీకి ఈ రోజు ఉన్నటువంటి ప్లేయింగ్ 11 లో ఏమైనా మార్పులు ఉండే అవకాశం ఉండొచ్చా? నాకు తెలిసి అది, ఎందుకంటే విన్నింగ్ కాంబినేషన్ తోనే వెళ్ళారు కాబట్టి ఫస్ట్ మ్యాచ్ అదే కాంబినేషన్ తో ఇప్పుడు కూడా వెళ్తారు. ఈవెన్ లైక్ ఎందుకంటే లైక్ బౌలింగ్ కూడా వాళ్ళకి ఎస్పెషల్లీ హేజిల్వుడ్ ద వే హీ టుక్ ద ఫస్ట్ ఫ్యూ ఓవర్స్, ఐ థింక్ లైక్ డెఫినెట్లీ లైక్ ఆర్సీబీ ఇస్ ఇన్ ఎ గుడ్ పొజిషన్ ఇప్పుడు. సో దే విల్ గో విత్ ద సేమ్ టీమ్. సో లాస్ట్ మ్యాచ్ లో వెంకటేష్ గారు వాట్ యు సే, హెజల్వుడ్ కాకుండా మిగతా ఎవరు కూడా బౌలింగ్ లో అంతగా లాస్ట్ మ్యాచ్ లో ప్రభావం చూపించలేదు అని అనొచ్చు. సో ఈ మ్యాచ్ లో బౌలింగ్ లో ఎనీథింగ్ అంటే కృణాల్ పాండ్యా కూడా మంచి బౌలింగ్ చేశాడు. కృణాల్ పాండ్యా అతని నుంచి అంత అలా ఎక్స్పెక్ట్ చేయలేదు మనం. కృణాల్ పాండ్యా ఏంటంటే ఆల్రౌండర్ అతను. కృణాల్ పాండ్యా కూడా బౌల్డ్ రియలీ వెల్. అయితే భువనేశ్వర్ కుమార్ ని మిస్ అవుతున్నారు. ఫస్ట్ మ్యాచ్ లో ఇంజరీ వల్ల భువి ఆడలేదు. ఈ మ్యాచ్ లో కూడా మనకి ఇంతవరకు క్లారిటీ లేదు. ఒకవేళ తన కనుక ఫిట్ గా ఉంటే ఆ ఒక్క మార్పు జరగచ్చు. కృణాల్ బాగానే ఆడారు, ఎస్ వికెట్స్ తీశారు. బట్ ఇంకెవరినైనా స్పిన్నర్స్ ని తీసుకునే అవకాశం ఉంది, బికాస్ చపాక్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి. అంటే సుయాష్ శర్మ కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు, బట్ అతనంటే లెగ్ స్పిన్నర్స్ వికెట్స్ ఇస్తారు. లెగ్ స్పిన్నర్స్ ఎప్పుడు కూడా కొంచెం షార్ట్ పిచ్ చేసినా లేకపోతే ఫుల్ టాస్ చేసినా వాళ్ళ దగ్గర నుంచి అవుతుంటది. లెగ్ స్పిన్నర్స్, రిస్ట్ స్పిన్నర్స్ ని మనం యాక్యురసీ ఎక్స్పెక్ట్ చేయలేము. వాళ్ళ దగ్గర ఇంకా మోహిత్ రాఠీ అని మరొక స్పిన్నర్ ఉన్నాడు, అతన్నే ఆడించుకోవచ్చు. బట్ ఆల్రెడీ కృణాల్ అండ్ లియామ్ లింగ్స్టన్ ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ఉన్నారు కాబట్టి సుయాష్ శర్మతోనే వెళ్తారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఆర్సీబీ కూడా ఆఫ్ లైట్ చెన్నై లాగానే ఎక్కువ చేంజెస్ చేయట్లేదు. ఒకప్పుడు ఆర్సీబీలో ఏంటంటే ప్రతి మ్యాచ్ లో చాపింగ్ అండ్ చేంజింగ్ ఉండేది. అది కూడా వాళ్ళ వీక్నెస్ ఒక కారణం. కానీ ఆఫ్ లైట్ ఏంటంటే వాళ్ళు కూడా దే ఆర్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ దర్ ప్లేయర్స్. ఒకసారి మీరు సెలెక్ట్ చేశారంటే ఒక్క మ్యాచ్ ఆధారంగా ఆ ప్లేయర్ ని రీప్లేస్ చేయడం కరెక్ట్ కాదేమో.
సో వెంకటేష్ గారు, భువి ఫిట్నెస్ గురించి ఇంకా మనకు ఒక క్లారిటీ రాలేదు. సో అతను ఆడతాడో లేదో కూడా తెలియడం లేదు. అది గనక అంటే భువి గనక